సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేటు వేయడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని విమర్శించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, మాజీ సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేసింది. ఏదైతే గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడము అత్యంత హేయమైన చర్య. మేము దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ప్రతిపక్ష నాయకులపై లేనిపోని అబండాలు కలిగజేస్తూ సస్పెన్షన్లు చేస్తున్నది. ఏదైతే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ సమావేశంలో పాల్గొనకుండా సస్పెన్షన్ చేస్తున్నది. ఏదైతే జగదీశ్వర్ రెడ్డిపై చేసినటువంటి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై తెలంగాణ. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు సభలో కొన్ని ప్రశ్నలు ప్రశ్నించడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశల బాధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు. వెంటనే ఆ సస్పెన్షన్ను వెనుక తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. లేని ఎలా తెలంగాణ మొత్తం ఉద్యమం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.